జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర వారిది. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో చక్రం తిప్పుతుంది ఆ కుటుంబం. వారికి అధికారం, వ్యాపారాభివృద్ధి ధ్యేయం తప్ప జిల్లా అభివృద్ధి అవసరం లేదంట. అయితే ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా కూడా ఆ కుటుంబంపై స్థానికుల్లో నెగిటివ్ టాక్ ఎందుకు వచ్చింది? జిల్లాకి తామే బ్రాండ్ అంబాసిడర్ అని గొప్పగా చెప్పుకుంటున్న అభివృద్ధి గురించి అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇంతకీ ఆ జిల్లా ఏంటి, ఎవరా నాయకుడు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. వ్యాపారాలు చేసేవారు రాజకీయాల్లోకొస్తే రాజకీయాలు భ్రష్టు పడతాయని ఎవ్వరన్నారో కానీ అది ప్రకాశం జిల్లాను చూస్తే నిజమనక తప్పడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ జిల్లాలో అభివృద్ధి శూన్యంగా కనిపిస్తోంది. ఎంతో మంది సీఎంలు మారినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రాజకీయ నాయకులు వాళ్లు అభివృద్ధి చెందుతున్నారు తప్ప జిల్లాకు మాత్రం చేసింది ఏమీ లేదు. జిల్లా అభివృద్ధికి కావలసిన అన్ని సౌకర్యాలు ఈ జిల్లాకున్నా నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఎన్నో ఏళ్లుగా ఓ రాజకీయ కుటుంబం దీన్ని శాసిస్తుండడం. ఎవరిది ఆ కుటుంబం అనుకుంటున్నారా? అదే మాగుంట కుటుంబం. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్నా జిల్లా అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాగుంట ఈ పేరు తెలియని వారంటూ జిల్లాలో ఉండరు. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లో మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయాల్లోకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి అప్పటి వరకు లేని డబ్బు రాజకీయాలను ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ప్రజలకు రుచి చూపించారు. ప్రజలకు డబ్బు పంచుతూ ఆ ఎన్నికల్లో గెలిచారు. ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదు. తన అన్నబాటలోని డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకున్నారు. వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప జిల్లా అభివృద్ధి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలు మారడం, గెలిచాక డబ్బులు వెనికేసుకోవడం ఇవే తప్ప మాగుంట కుటుంబానికి ఏమీ తెలియదని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. మూడుసార్లు ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నారు. అయితే ఎప్పుడూ జిల్లాకు చేసింది ఏమీ లేదు. దేశవ్యాప్తంగా వారి మద్యం వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. కానీ స్థానికులు ఊహించినంతగా జిల్లాకు వారు చేసింది ఏమీ లేదని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఇన్నిసార్లు ఎంపీగా గెలిచిన జిల్లాలో ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదనే టాక్ కూడా ఉంది. అంతేకాకుండా జిల్లా అభివృద్ధికి కావలసినంత రేంజ్లో వనరులున్నా వాటిని ఉపయోగించడంలో మాగుంట అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పాలి. అంతేకాకుండా చట్టసభలలో కూడా ఎప్పుడు జిల్లా గురించి ప్రస్తావించలేదంటే ఆయన జిల్లా గురించి ఏమాత్రం పట్టించుకున్నారో అర్థమవుతోంది. ఏదేమైనా నాయకులు అభివృద్ధి చెయ్యకుంటే ఓట్లతో బుద్ధి చెప్పకుండా ఎన్నికల ముందు వాళ్ళిచ్చే 10-15కు ఆశపడి ఓట్లేస్తే జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా అభివృద్ధి వెనుకపడడానికి కారణం సగం శాతం నాయకులైతే మిగిలిన సగం ప్రజలే. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తూ జిల్లాలో అభివృద్ధిని తుంగలో తొక్కుతున్నారు. మరి ఈసారైనా జిల్లా ప్రజలు అభివృద్ధి చెయ్యని నాయకులను నిలదీస్తారో లేదో చూడాలి.